హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం HP Chromebook 14Aని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఎవరైతే ఇంట్లో బేసిక్ పనులు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం అన్నట్టు. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి ఇంటెల్ సెలరాన్ ప్రాసెసర్ తోటి వచ్చింది. దాంతోపాటు 64 MB eMMC స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు. 4 GB ఆన్బోర్డ్ LPDDR4X ర్యామ్ని అయితే దీనిలో యూస్ చేశారు. ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే దీన్ని క్రోమ్ ఓఎస్ అని అంటారు. జనరల్గా మనం విండోస్ అవి చూస్తూ ఉంటాం కదా, కాకపోతే క్రోమ్బుక్లో మనకు గూగుల్ వాళ్ళకి సంబంధించిన క్రోమ్ ఓఎస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లే, 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు టచ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మల్టీ టచ్ ఎనేబుల్డ్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ల్యాప్టాప్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పైన ఉన్న ఈ సీన్లో అయితే నేను ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో ఉన్న ప్యాకేజింగ్. పక్కకు మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీద్దాం. యాక్చువల్లీ దీని లోపలనే మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా మిగిలిపోయింది. ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, ఈ బాక్స్లో అయితే ఏం లేదు, చాలా మినిమల్ ప్యాకేజింగ్. సో ఇది ఈ బాక్స్ లోపల ఉన్న కవర్. ఈ కవర్లో నుంచి మనము ఈ ల్యాప్టాప్ని బయటికి తీద్దాం. సో వావ్, చూడ్డానికైతే చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. పైన HPకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్బుక్ అని చెప్పేసి ఇక్కడ క్రోమ్కి సంబంధించిన లోగో కూడా ఉండడం మీరు గమనించవచ్చు. మరి ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైవైపు ఇక్కడ ఒక కవర్ ఇచ్చేసేసరి కవర్ని మనం రిమూవ్ చేస్తే సో మనకు చాలా స్టైలిష్ కనిపించే ల్యాప్టాప్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంటెల్ ఇన్సైడ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో మరి దీని యొక్క బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక Type-C పోర్ట్తో పాటు USB పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ సైడ్ కూడా మనకు Type-Cతో పాటు ఇక్కడ 3.5mm జాక్, ఇంకోటి SD కార్డ్ని పెట్టుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఇది మనం టేబుల్ మీద పెట్టినప్పుడు గ్రిప్ బాగుండడానికి ఈ రబ్బర్ లాంటిది అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్పీకర్ గ్రిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి సైడ్కి. నెక్స్ట్ ఇక కీబోర్డ్ గురించి మాట్లాడినట్టయితే నాకు ఓపెన్ చేసిన వెంటనే కీబోర్డ్ అనేది చాలా అట్రాక్టివ్ అనిపించింది. సో అంటే మనం ఎవరైతే ఎక్కువగా టైపింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈజీగా టైప్ చేసుకునే విధంగా అయితే దీని డిజైన్ ఉన్నట్టు నాకు అనిపించింది. దాంతోపాటు ఇక్కడ మనకు ట్రాక్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. ల్యాప్టాప్ పైవైపు గురించి మాట్లాడితే HPకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ నాకు మ్యాట్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వెబ్ క్యామ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేసేస్తున్నాను. సో మరి పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది మనకు క్రోమ్ ఓఎస్ తోటి వస్తుంది కాబట్టి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కువగా మన ఈ ఫోన్ వాడతారు సార్, ఆండ్రాయిడ్ ఫోన్. సో ఆండ్రాయిడ్ ఫోన్ వాడిన వాళ్ళకు ఈ ఓఎస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం నేను సెటప్ కూడా చేసేసాను. మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ యాప్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి, క్రోమ్ చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ మనకు జీమెయిల్ చూడడానికి కనిపిస్తుంది చూడండి డైరెక్ట్. అంటే మనము జనరల్గా ల్యాప్టాప్లలో ఈ జీమెయిల్ లాంటి యాప్ని చూడాం కదా, కాకపోతే ఇందులో నేను సెటప్ చేసే టైంలోనే నా ఈమెయిల్ అడిగింది. నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన వెంటనే డైరెక్ట్ ఇట్లా నేను జీమెయిల్ ఓపెన్ చేయవచ్చు అన్నట్టు. అంటే మనం ఒక ఆండ్రాయిడ్ని ఎలాగైతే వాడతామో అలానే దీన్ని వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఇలా మనకు గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మరి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన గేమ్స్, యాప్స్ వీటన్నిటిని అయితే ఇక్కడ నుంచి మనము చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఎలాగైతే మీరు ఆండ్రాయిడ్ వాడతారు చూసారా, సో ఆండ్రాయిడ్ మొబైల్ వాడినట్టే ఇది అన్నట్టు. దాంతోపాటు మనకు ప్రతిదీ ఇక్కడ సింక్ కూడా అయిపోద్ది అన్నట్టు. మన మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామో అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, ప్రతిదాన్ని మనం ఇక్కడ నుంచి వాడుకోవచ్చు అన్నట్టు. ఇక మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటివి చూడాలనుకోండి, డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వాటిని అయితే చూడవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, దీని యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. సో మరి ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే. దాంతోపాటే ఇక్కడ మనము సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా బాగానే వస్తుంది. మరి నేను ఇక్కడ మీకు వినిపించలేను, కాకపోతే సౌండ్ అయితే నాకు లౌడ్గానే అనిపించింది. ప్లస్ దీనిలో ఉండే కలర్స్ ఏవైతే ఉంటే అవి కూడా బాగున్నాయి. దాంతోపాటు ఇక్కడ నాకు ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇది టచ్ డిస్ప్లే చూడండి. చాలా సింపుల్గా నేను ఇట్లా టచ్ చేసి నాకు కావాల్సిందంతా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరి దీని ప్రైస్ ఎంతనో చెప్పాలా? దీని ప్రైస్ వచ్చేసి 20,000. ఇంకా మరి మనకు కార్డ్స్ అవి యూజ్ చేస్తే ఇంకా మీకు 20,000 లోపే దొరుకుద్ది. సో మరి మనం దీన్ని ఒక చూడండి ట్యాబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఒక ల్యాప్టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని కారణంగా అయితే నాకు ఇది బాగా అనిపించింది. సో జనరల్గా మనకు ఇలా 20,000 లోపు టచ్ స్క్రీన్ డిస్ప్లేస్ అనేవి చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. సో ఆ 20,000 లోపే మనం ఇలా టచ్ స్క్రీన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక దాంతోపాటే మీరు ఏదైనా ఆఫీస్ వర్కులు చేసుకోవాలన్నా, నెక్స్ట్ ఎవరితోటైనా వీడియో కాల్ మాట్లాడాలనుకుంటే ఇక్కడ చూడండి మనకు గూగుల్ మీట్ లాంటి యాప్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ మనం ఈ గూగుల్ మీట్ యూజ్ చేసేసి కాల్స్ మాట్లాడుకోవచ్చు అన్నట్టు. వేరే వాళ్ళతోటి వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఇది యూజ్ అవుద్ది. ఇంకా ఈ ల్యాప్టాప్లో ఇంకో మంచి విషయం ఏంటి తెలుసా ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇట్లా మనం ఓపెన్ చేసిన వెంటనే వాడుకోవడమే. జనరల్గా మనకు ఈ క్విక్ బూట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నట్టు. మనకి ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంత ఫాస్ట్గా మనము
దీన్ని ఇలా చేయడానికి ఉండదు కదా. సో అదైతే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఒకటి గూగుల్ అసిస్టెంట్ కూడా దొరుకుతుంది అన్నట్టు. సో ప్రతిదాన్ని మనము వాయిస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మనకు దీనిలో డ్యూయల్ స్పీకర్స్ కూడా దొరుకుతాయి. దాని కారణంగా సౌండ్ కూడా లౌడ్గా వస్తూ ఉంటుంది. సో దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 1.4 kgs మాత్రమే ఉంటుంది. ఇక మనకు దీనిలో పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకు టైప్ ఏకి సంబంధించిన పోర్ట్ని ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు, టైప్ సికి సంబంధించిన పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. సో అంటే ఇటువైపు టైప్ ఏ పోర్ట్, టైప్ సి పోర్ట్ ఉంది. ఇంకోటి అంటే మనము మెమరీ కార్డ్తో పాటు ఇప్పుడు మధ్య చూసుకున్నట్టయితే అన్నీ ఇట్లాంటివి వస్తున్నాయి కదా, టైప్ సి వస్తున్నాయి కదా. సో వీటిని అయితే కనెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మన కనెక్టివిటీ పరంగా ఇష్యూస్ అయితే రావు. ఇక మనకు స్టోరేజ్ సరిపోదు అనుకున్నప్పుడు మనం ఈ ఎస్డి కార్డ్ని యూజ్ చేసి స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మన దగ్గర మెమరీ కార్డులో ఇందులో ఉండే డేటాను మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 1.46 kgs మాత్రమే ఉంటుంది. సో దాని కారణంగా ఇది మనకు లైట్ వెయిట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఒకటి లైట్ వెయిట్ ఉంది, నెక్స్ట్ టచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది. సో అది దీని ప్లస్ పాయింట్ అనొచ్చు. దాంతోపాటే ఇది చాలా ఫాస్ట్ కూడా బూట్ అయిపోతుంది. అంటే మనకు విండోస్ లాగా కాకుండా చాలా ఫాస్ట్గా అయితే ఇది బూట్ అవుద్ది క్రోమ్ ఓఎస్ కారణంగా. అంటే ఎలాగైతే మనం మొబైల్ని ఫాస్ట్గా ఓపెన్ చేసుకుంటూ ఉంటామో అంత ఫాస్ట్గా అయితే ఇది బూటింగ్ ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ ఇక దీనికి సంబంధించిన ఈ టచ్ ప్యాడ్ అయినా ట్రాక్ ప్యాడ్ అయినా అన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. సో మరి ప్రైస్ గురించి మాట్లాడేద్దామని చెప్పినట్టు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఈ 20,000 కంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ అనేవి ఓకే అనిపించాయి. క్యామ్ గురించి మాట్లాడినట్టయితే హెచ్డి క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి వాటి కోసం అయితే. మరి ఎవరికైతే ఇంటి పర్పస్ పెద్ద పెద్ద టాస్కులు చేయకుండా నేను ఒక మూవీస్ చూసుకుంటాను, దాంతోపాటే టైపింగ్ వర్క్ చేసుకుంటాను, దాంతోపాటు ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటారు, చిన్న చిన్న గేమ్స్, తర్వాత హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటాం, బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ బ్రౌజింగ్ కోసమే ఇది. ఓకే, సో దానికోసం అయితే ఈ ల్యాప్టాప్ అనేది బాగానే ఉంటుంది. దీన్ని క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు హెచ్పికి సంబంధించిన బ్యాగ్ ఉంది. సో ఈ బ్యాగ్లో మనం ఈ ల్యాప్టాప్ని పెట్టుకొని క్యారీ చేయొచ్చు ఈజీగా. దాంతోపాటే మనం ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు మూవీస్ చూడాలన్నా, దాని తర్వాత ఏమైనా చిన్న చిన్న టైపింగ్ వర్క్ చేసుకోవాలన్నా, గేమ్స్ ఆడుకోవాలన్నా, సో అటువంటి వాటికైతే బాగానే పనిచేస్తుంది. ఇక పెద్ద పెద్ద పనులు చేస్తామంటే పనిచేయదు, కానీ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటికైతే ఇది బాగానే అనిపించింది నాకు. సో మరి విండోస్ ఓఎస్ అయితే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ల్యాప్టాప్లో టచ్ నచ్చిందా, లేకపోతే దీని డిజైన్ నచ్చిందా, కలర్ నచ్చిందా, ఏ ఫీచర్ నచ్చింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.